దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the Lord. అలలపై నా యేసు టీవీ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ నా నిండు వందనాలు. Greetings to you all the viewers of Alalpai na Yesu TV viewers. ప్రతిరోజు ఈ ప్రోగ్రాం చూసి మీరు దీవించబడుతున్నారని మీ ఫోన్ కాల్స్ ద్వారా మేము దేవుని స్తుతిస్తున్నాం. I believe and I praise Lord for your phone calls that you are blessing by this Alalpai na Yesu TV program. మరొక వర్తమానంతో నేను నా కుమార్తె మీ మధ్యకు దేవుడు మమ్మల్ని నడిపించారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, Dear children of God, ప్రతిరోజు అలలపై నా యేసు టీవీ ప్రోగ్రాం చూడవలసిందిగా మీకు మరొకసారి ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. I'm telling you that please watch Alalpai na Yesu TV program every day. మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను మరొకసారి మేము నమ్ముతున్నాము. I believe that you are blessing through this program. ప్రపంచవ్యాప్తంగా ఈ అలలపై నా యేసు టీవీ ప్రోగ్రాన్ని దేవుడు ఎంతగానో దీవించారు. God bless this Alalpai na Yesu TV program throughout the world. ఎంతమందో దీవించబడుతున్నారు. Many of them are blessing through this program. దీవించబడాలని దేవుని యొక్క ఆకాంక్ష. Many of them also blessed through this program. It's God's will నా యొక్క ప్రార్థన and our prayers also. ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, Our loving heavenly Father, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. thank you Lord. నన్ను నా కుమార్తెని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. Please use me and my daughter Lord. నీ అభిషేకాన్ని మా మీదకి పంపించమని ప్రార్థన చేస్తున్నాను. Fill us with your Holy Spirit Lord. నీ కృపతో మమ్మల్ని నింపమని ప్రార్థన Fill us చేస్తున్నాను. with your mercy Lord. నీ బలమైన అభిషేకముతో మమ్మల్ని మేము నింపబడును గాక. Fill us with your mighty Holy Spirit Lord. నీ పరిశుద్ధమైన దివ్యమైన వాక్కుల చేత నీ బిడలు దీవించబడును గాక. Let us all viewers are blessed through his mighty word Lord. మీరే మహిమ పొందమని, Let all honor to you Lord. నీ ప్రజలతో మీరే మాట్లాడమని, Let please talk with your all people Lord. అలలపై నా యేసు టీవీ ప్రోగ్రాన్ని నూరంతలుగా దీవించినందుకు మీకు స్తోత్రాలు. I'm thanking Lord because by blessing this program Lord. మీరే మహిమ పొందమని All glory to you Lord. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Praying in Jesus name. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the Lord. దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభములు కలుగును గాక. Blessings to you all children of God. ఒక విషయాన్ని వాక్యానికి వెళ్లే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. Before going to word of God, I want to tell you one thing. ఒక తండ్రి ఒక కుమారుడు ఉన్నాడు. A boy and a father is there. తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చి, A boy came to his father and said, నాన్న నాకు పలానా వస్తువు కావాలి, Dad, I want something. నాన్న నాకు పలానా వస్తువు కావాలి. Dad, I want this thing. డాడీ ఆ వస్తువుని ఇవ్వడం లేదు. But dad is not giving that thing to his son. కొన్ని దినాలు ఇలాగే కొనసాగుతూ ఉంది. Some more days are passing by this. కొన్ని దినములు ఇలాగే తండ్రి కొడుకులు ఇలాగే సంభాషణ కొనసాగుతూ ఉంది. Days are passing through this, but dad is not giving that thing to his son. ఒక్క దినమున But one day తండ్రి దగ్గరికి మరొకసారి కుమారుడు వచ్చి that son came to his father. తండ్రిని బతిమాలుకుంటున్నాడు. He is pleasing his father. తండ్రిని బతిమాలుకుంటున్నాడు. He is pleasing his father. కుమారుడు ఎప్పుడైతే తండ్రిని బతిమాలుకున్నాడో, When that son is pleasing his father, తండ్రి యొక్క హృదయం కరిగింది. his father heart is so filled with mercy. తండ్రి యొక్క హృదయం కరగబడింది. His father's heart is filled అప్పుడు with తండ్రి కుమారుడితో అంటున్నాడు, Then father saying to his నీకేమి కావాలి, What do you want, my dear son? నీకేమి కావాలి, What do you want? నాన్న నాకు పలానా వస్తువు కావాలి, And his son is replying that నాన్న "Dad, నాకు I ఒక want- కారు కావాలి. Dad, I want a car. దేవుని బిడ్డలారా, Our children of God, కుమారుడి యొక్క కోరికను తండ్రి తీర్చగలిగాడు. then his father fulfill his son's desire. కేవలం బతిమాలుకునుట వల్లే. It is happened because of pleasing his father. ఈ లోకంలో ఉన్న తండ్రి కుమారుడి యొక్క కోరిక తీర్చినప్పుడు, His worldly father, his fulfill his desires of our son. సృష్టికర్తనే దేవుని నువ్వు బతిమాలుకుంటే, And when we please our Lord Creator, సృష్టికర్తనే దేవుని నువ్వు బతిమాలుకుంటే, when you please our Creator God, ఆయన సమస్తము చేయగలడు. He will do all things in your ఆయన మాటలో ఈ సృష్టి కలిగింది. through His word. Entire world is ఆయన నామములో స్వస్థత ఉంది ప్రియులారా. there is healing in His word. ఆయన నామములో ఆశీర్వాదం ఉంది. There is blessings in His word. ఆయన నామములో కృప ఉంది దేవుని బిడ్డలారా. There is mercy in His name. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the Lord. అలలపై నా యేసు టీవీ ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలారా, The viewers of Alalpai na Yesu ఆయన వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, who are listening to this word of God, ఆయన అభిషేకం మీ మీదకు రాబోవచ్చున్నది. that His glory is coming upon ఆయన ఇచ్చే దీవెలకు మీరు కారకులు కాబోవచ్చున్నారు. you. Are heir of His blessings. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. He is our Father. ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. He is our Creator. నీవు బతిమాలుకుంటే When you please Him, ఇహలోకంలో ఉన్న తండ్రి తన కుమారుడి కోరిక తీర్చినట్లుగా, worldly Father
fulfill his son. నిన్ను నన్ను కన్న దేవుడు, Our creator, our Lord, నిన్ను నన్ను అరచేతుల్లో చెక్కిన దేవుడు, our creator, those నీవు ఆయన బతిమాలుకుంటే, when you please him, నువ్వు ఆయన యొద్దకు వస్తే, when you came to his feet, నువ్వు ఆయన అడిగినట్టయితే, when you asked him, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు నా యేసయ్య. give those what we want. దేవునికి స్తోత్రం కలుగును గాక, Praise the Lord. ఆయనకే మహిమ కలుగును గాక. Praise through Jesus. ప్రభునందు దేవుని బిడ్డలారా, Dear children of God, మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకున్నట్టయితే, let us turn our Bibles to Mark chapter 5 verse 21. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. ఆయన సముద్ర తీరం ఉండగా సమాజ మందిరపు అధికారులో యాయిరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన మా పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనైనది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలని ఆయనను మిగుల బతిమాలు కొనగా. Behold, there cometh one of the rulers of synagogue, Jairus by name, and when he saw him, he fell at his feet and besought him greatly, saying, My little daughter lieth at the point of death. I pray thee, come and lay thy hands on her, that she may be healed, and she shall live. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the Lord. ప్రభునందు దేవుని బిడ్డలారా, Dear children of God, యాయిరు అనే ఒక అధికారి the ruler of synagogue named Jairus, ప్రభు దగ్గరికి వచ్చారు. he came to the feet of Jesus Christ. ప్రభువా, నా కుమార్తె చావ సిద్ధమైనది. Dear father, my little child is going to death. She is at the point of ప్రభువా, నీవు నా కుమార్తెని బ్రతికించు. Lord, please heal my daughter. ప్రభువా, నా కుమార్తె మీద నీ చేతులు ఉంచినట్టయితే, Lord, please lay your hands on my ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి. Lord, please help me, Lord. ప్రభువా, నా ఇంటికి నువ్వు రా. Please come to my home, Lord. దేవుని బిడ్డలారా, ఈ యాయిరు అనే ఒక అధికారి Dear children of God, the Prabhu- rulers of synagogue Jairus, ప్రభు దగ్గరకు వచ్చి he came to Jesus Christ. ప్రభువును చూచి He saw him and ప్రభుతో మాట్లాడుతున్నాడు. he is speaking with God. ప్రభు వారు వింటున్నారు. Our Lord is hearing to his ఆయన నీ voice. ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వు ఆహ్వానించినట్టయితే, When you invite, నీవు ఆయన సన్నిధికి వచ్చినట్టయితే, when you came into Jesus Christ, ఆయన నీకు సహాయం చేయును గాక. he will help you. నీకు ఆయన తోడుగా ఉండును గాక. He will bless you. ప్రభువా, నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది. Lord, my daughter is going to death. ప్రభువా, దయతో నువ్వు నా ఇంటికి వచ్చి Lord, please mercy on me. నా కుమార్తెను బ్రతికించు ప్రభువా Please lay my daughter. అని బతిమాలుకున్నాడు ప్రియులారా. That like that he is pleasing God. ప్రభు యొక్క హృదయాన్ని దోచుకున్నాడు యాయిరు ప్రియులారా. He stolen the heart of Jesus. ప్రభు ఆ యాయిరు యొక్క ప్రార్థన విన్నాడు. Lord, hear the prayer of Jairus. ప్రభు వారు యాయిరుని కనిపెట్టారు ప్రియులారా. Lord, see the Jairus word. ప్రభు దగ్గరికి యాయిరు వచ్చాడు. Jairus came to Jesus Christ. ప్రభు వారు యాయిరుని చూశారు. Jesus Christ see the Jairus. ప్రభునందు దేవుని బిడ్డలారా, Dear children of God, నువ్వు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచినట్టయితే, when you believe Jesus Christ, నీ కుటుంబంలో ఏ శోధనలున్నా, it may be any problem, ఏ ఇరుకులున్నా, it may be any burdens, ఏ ఇబ్బందులున్నా, it may be any problem, ఏ శోధనలున్నా, it may be any ఏ సమస్యలున్నా, it may be any నీ problem, కుటుంబంలో అనారోగ్య సమస్యలతో ఉన్నా, it may be unhealthy problem. ప్రభు చెంతకు వచ్చి When you came to Jesus Christ, ప్రభును బతిమాలుకుంటే when you please God, ప్రభు సహాయం చేస్తాడు. he will help you. ఆయన సహాయం చేసే దేవుడు. He is a helpful God. మనుషుల సహాయం వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. The only people help is not worthy. దేవుని బిడ్డలారా, Dear children of God, 45 సంవత్సరాల క్రితం నా తల్లి మరణ మంచం మీద ఉన్నప్పుడు 45 years back, my mother is near to death. దైవజనులు రెవరెండ్ జాన్ హై గారు ప్రార్థించినప్పుడు, Dear servant of God, Reverend John Hyde, is prayed for my mom. నా తల్లిని యేసయ్య బాగు చేశాడు. Lord saves my mother. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the Lord. ఆయన మరణించిన వారిని సైతం లేపిన దేవుడు. He lives those who are dead. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ప్రియులారా. Nothing is impossible. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. If you believe in Jesus Christ, all things are possible. ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. His word only lives us. ఆయన వాక్యమే మనల్ని ఇంతవరకు నడిపిస్తుంది. His word only. నువ్వు నమ్మినట్టయితే, When you believe in Him, నువ్వు అడిగినట్టయితే, when you ask Him, ఆయన యొద్దకు వచ్చినట్టయితే, when you came to Jesus ఆయన Christ, బతిమాలుకుంటే, when you please Jesus నీ Christ, జీవితంలో ఆయన అద్భుతాలు చేయును గాక. God will do many miracles. నీ బిడ్డలను ఆయన బ్రతికించును గాక. God will aid your children. ఆయన శక్తితో నిన్ను నింపును గాక. He will fill you with His. ఆయన బలమైన అభిషేకం మీ మీదకు వచ్చును గాక. He will fill you with His Holy. ఆయన నమ్మదగిన దేవుడు బిడ్డలారా, He is a merciful God. అలలపై నా యేసు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న దేవుని బిడ్డలారా, The viewers of Alalpaina TV, కృంగిరి స్థితిలో ఉన్నావేమో, బలహీనుడిగా ఉన్నావేమో, if you are unhealthy problem,
బలహీనురాలుగా ఉన్నామేమో, if you are in sickness, కుటుంబాల్లో సమస్యలతో ఉన్నారేమో, if you are in problems in your నువ్వు family, ప్రభు దగ్గరికి వస్తే when you came to Jesus, యాయిరు అధికారం కలిగిన వాడు, Jairus is a ruler of sin. కానీ అధికారాన్ని పక్కన పెట్టి సర్వాధికారి అయిన దేవుని యొద్దకు వచ్చాడు. ప్రియులారా, He came to the ruler Jesus Christ. నీ అధికారము నా అధికారము శాశ్వతమైంది కాదు. Our ruling is not permanent, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, but he is a permanent ruler. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. He is a creator of this world. ఆయన ఏదైనా చేయగలడు. He will do many things or all things. నీటిని మధురమైన ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, He made water as a great wine. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, He made a Red Sea into 2 parts. 3వ దినాన పునరుద్ధాడిగా లేచిన సర్వశక్తి కలిగిన దేవుడు. He raised it from death at 3rd day. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the Lord. దేవుని బిడ్డలారా, Dear children of God, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, dear children, dear brothers and sisters, ఎప్పుడైతే యాయిరు ప్రభు దగ్గరికి వచ్చి బతిమాలుకున్నాడో, at the point of Jairus came to Jesus Christ and pleased him, యాయిరుతో పాటు యేసయ్య యాయిరింటికి వెళ్ళారు. along with Jairus, God went to his home. ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. See how great our Lord ఒక అధికారిని ఇంటికి తీసుకురాగలవా? Can you bring a ruler to your home? ఒక అధికారిని ఇంటికి రాడు, A ruler cannot came to కానీ సృష్టికర్తని దేవుడని ఇంటికి వచ్చాడు. creator of the world came to Jairus' home. ఈ టీవీ వర్తమానం ద్వారా దాసుల ద్వారా నీ ఇంట్లోకి వచ్చాడు యేసయ్య. This TV program, God came to your home. మీ హృదయాలు తెరవబడును గాక, Your hearts will be open. మీ జీవితాలు దీవించబడును గాక, Your lives will bless in Jesus. మీ కుటుంబాలు ఫలింపబడును గాక, Your families will bless in Jesus. ఆయన సన్నిధి మీకు గృహంలోనికి వచ్చును గాక. God's presence let come to your home. యేసయ్య నీ ఇంట్లోకి వచ్చాడు. ప్రియులారా, Through this TV program, Jesus came to your home. నీ హృదయంలోనికి వచ్చాడు యేసయ్య. He came into your heart. ఆయనకి స్థలం ఇవ్వండి, Give place to Jesus. ఆయనకి సమయాన్ని ఇవ్వండి, Give time to Jesus. ఆయన ఆరాధించండి, You praise Jesus ఆయన Christ. ఘనపరచండి, You praise Jesus Christ. ఆయన స్తుతించండి. You worship Jesus ప్రైజ్ Christ. ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Praise the Lord. అలలపైన నా యేసు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న దేవుని బిడ్డ, The viewers of Alal Paina TV program, వాక్యం వింటున్న ప్రియ సహోదరి those who సహోదరుడా, are listening this word of God, యాయిరుతో పాటు యేసు ప్రభువారు వచ్చారు. Jesus came along with Jairus. ఆ ఇంటిలో గొల్లుగా ఏడ్చున్నారు. All of them are crying and weeping in that home. దేవుని బిడ్డ గమనించండి, మార్కు సువార్త 5వ అధ్యాయము Let us see Mark chapter 5 verse 36వ వచనం. 36 verse. భయపడకము, నమ్మిక మాత్రముంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, Lord said, be not afraid, only believe. ఇదిగో యాయిరు, Jairus, యాయిరు, భయపడకము, do not be afraid. భయపడకము, Be not afraid. నమ్మిక మాత్రం ఉంచుము. Only believe. నీ కుమార్తె బ్రతికి ఉన్నది, Your daughter will alive. నీ కుమార్తె చనిపోలేదు. She is not dead. యాయిరు, భయపడద్దు. Jairus, be not afraid. యాయిరు, నమ్మిక మాత్రం ఉంచు. Jairus, only believe. నువ్వు నా యొద్దకు వచ్చావు, You came to me. నేను నీతో వచ్చాను. యాయిరు, I also came with you to your home. యాయిరు, నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకో. Jairus, increase your belief. యాయిరు, భయపడద్దు. Jairus, do not be ఈ afraid. రోజు ఎంతో మంది భయపడుతున్నారు. Today, many of them are afraid. రోగాలకే భయపడుతున్నారు, Many of them are afraid for sin. వ్యాధులకు భయపడుతున్నారు, Many of them are afraid for సమస్యలకు భయపడుతున్నారు, Many of them are afraid for problems. అనేక కష్టాలకు భయపడుతున్నారు, Many of them are afraid for many. విరోధులకు భయపడుతున్నారు. Many of them are afraid దేవునికి భయపడండి ప్రియులారా. but afraid for only God. లోకంలో సృష్టికి భయపడుతున్నారు, Many of them are afraid for this. అనేక జంతువులకు భయపడుతున్నారు. Many of them are afraid for many. లోకరక్షకుడైన యేసయ్యకు భయపడుతున్నారా? But are you afraid for ప్రియ Jesus దేవుని Christ? బిడ్డ, Dear children, భయపడొద్దు అన్నాడు యేసయ్య. God is saying that నీ do not be జీవితంలో ఆయన అద్భుతాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. God want to do many miracles in your life. యాయిరు కుటుంబంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. God is going to do యాయిరు, miracles. భయపడొద్దు, Jairus, do not be afraid. నమ్మిక మాత్రం ఉంచు. Only believe. ఆ చిన్నది ఉన్న స్థలంలోకి యేసయ్య వెళ్ళారు. ప్రియులారా, God went to that little children. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము Let us see Mark chapter 5 38వ వచనం. 38. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రాలాపించుచుండుట చూచి, లోపలికి పోయి మీరెలా గొల్లు చేసి ఏడ్చున్నారు, ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. And he cometh to the house of the ruler of synagogue and seeth the tempt and them that weep and wail greatly. And when he was come in, he said unto them, Why make ye this ado and weep? The damsel is not dead but sleepeth. దేవునికి స్తోత్రం. Amen. Praise ఈ the Lord. చిన్నది నిద్రించుచున్నది. This damsel is sleeping but she is not dead. మీరెందుకు ఏడ్చున్నారు? Why you are crying? ఈ చిన్నది మరణించలేదు. This damsel is not ఈ died. చిన్నది మరణించలేదు. This damsel is not died ఈ చిన్నది నిద్రించుచున్నది. but she is sleeping. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. చిన్నది
నిద్రించుచున్నది కానీ మరణించలేదు. This little daughter, this damsel is sleeping, but she is not dead. ప్రభు వారు చెప్పిన మాటకు The word of God, వారందరూ అపహాసించరి, they are all laughing at Jesus. అవమానించరి ప్రభువుని. They are laughing at Jesus Christ. చనిపోయి ఎప్పుడో అయి చనిపోయింది, అందరం ఏడుస్తున్నాం, ఇప్పుడు ఎలా బ్రతుకుద్ది అనుకుంటున్నారు ప్రియులారా. They are telling that why this God is saying like this, that damsel is dead at that time, no why, but why that God is saying like this, they are feeling like this. దేవునికి స్తోత్రం. Praise the Lord. ప్రభునందు దేవుని బిడ్డలారా, Dear children of God, ఆయన సేవకునిగా ప్రార్థించినప్పుడు, as a servant of God, when I pray for many of them, మరణ స్థితిలో ఉన్న వారిని దేవుడు ఎంతో మందిని బ్రతికించాడు. God led many of them from the death. నేను నమ్ముతున్నాను, I am believing. నా కళ్ళతో నేను అద్భుతాలు చూశాను. I saw many miracles through my eyes. మీరు నమ్మినట్టయితే, When you believe in Jesus Christ, మీ జీవితంలో యేసయ్యకి స్థానం ఇచ్చినట్టయితే, when you give place in your lives, యేసయ్యను ఆహ్వానించినట్టయితే, when you invite him to your life, యేసు ప్రభువారికి మీరు స్థానం ఇచ్చినట్టయితే, when you give place to Jesus మీ Christ, జీవితాలు ఆయన అద్భుతాలు చేయునుగాక. Jesus will do many miracles in మీ బిడ్డల జీవితాలు ఆయన అద్భుతాలు చేయునుగాక. He will do miracles in your children's మీ life. కుటుంబాన్ని రక్షించునుగాక. He will save your family. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Praise the Lord. అలలపైన యేసు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరి సహోదరుడా, The viewers of Alalapayna TV viewers, dear brothers and sisters, ఏ విషయంలో మీరు భయపడుతున్నారు? for which problem, for what you are afraid? నా యేసయ్య అంటాడు మీరు భయపడొద్దు అంటున్నాడు. But Jesus is telling, do not be afraid. భయపడొద్దు, నమ్మిక ఉంచు యాయిరు. Be not afraid, only believe in me, Jairus. భయపడొద్దు నా సహోదరుడా, యేసయ్య మీద నమ్మిక ఉంచండి. Dear brother, please do not be ఆయన afraid. ఏదైనా చేయగలడు. He will do ఆయన anything. సమర్థుడు. He will do anything. ఆయన సృష్టికర్తని దేవుడు. He is our creator. ఆయన మాట తప్పని దేవుడు. He will not lie, man. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. He will not lie. అదే మార్కు సువార్త 5వ అధ్యాయము Let's see Mark 5. 41వ వచనం చూస్తే, Let us see 41 verse. ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచునని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. Praise the Lord. And he took the damsel by the hand and said unto her, Talitha kumi, which is being interpreted, damsel, I send unto thee, arise. And straightway the damsel arose and walked. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the Lord. తలితాకుమి, Talitha kumi. లే అనగానే దేవుని బిడ్డలారా ఆమె లేచి నడవసాగింది. దేవునికి స్తోత్రం. Damsel, I say unto thee, arise. At that time only the damsel laid and arise. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మాటలో అద్భుతం జరిగింది. Let the dear children of God, there is healing in his word. ఆయన చూపులో స్వస్థత, There is a miracle in his eyes. ఆయన మాటలో స్వస్థత, There is miracle in his word. ఆయన ఉమ్ములో స్వస్థత, There is miracle in his body. ఆయన వాక్కులో స్వస్థత, There is miracle in his word. ఆయన నీడలో స్వస్థత. There is miracle in his shadow. యేసు నామములోని అద్భుతాలు జరుగునుగాక. There is many miracles done by his name. యేసు నామం అన్ని నామముల కంటే పైనున్న నామం. Our God's name is above all names. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Praise the Lord. దేవుని బిడ్డలారా గమనించండి, See my dear children, యాయిరు ప్రభు దగ్గరికి వచ్చారు. Jairus came to Jesus Christ. ప్రభువుని బతిమాలు కొనడం వల్ల And he pleased Jesus Christ. ప్రభు వారు యాయిరింటికి వచ్చి Jesus came along with Jairus. యాయిరు కుమార్తెని ఆయన బ్రతికించారు. Jesus laid the Jairus daughter. ఆయన అద్భుతం చేశారు. Jesus do miracle in నీ Jairus. జీవితంలో నువ్వు అద్భుతం చూడాలంటే If you want to see miracle in your life, నీవు ప్రభు సన్నిధికి రావాలి. you have to come to Jesus' presence. నువ్వు ప్రభువుని బతిమాలుకోవాలి. You have to please God. ప్రభు నా కుమారుడి విషయంలో నువ్వు కార్యము చేయండి చేస్తాడు ఆయన. Jesus, please do miracle for my son's life. ప్రభు నా భర్తని మార్చు ప్రభు అంటే ఆయన మారుస్తాడు ఆయన. If you ask Jesus, please Lord, please save my husband, he will save your husband. యేసయ్య నా భార్యను మార్చు అంటే ఆయన మారుస్తాడు ఆయన. If you ask for your wife, he will save your wife. నువ్వు బతిమాలుకుంటున్నావా? Are you pleasing God? ఈ వాక్యం విన్న తర్వాత ఆయన సన్నిధికి వచ్చి బతిమాలుకునుట నేర్చుకో After hearing ప్రియులారా. this word of God, you have to learn to please God. బతిమాలుకొనడం వలన Through pleasing యేసయ్య God, వారి ఇంటికి వెళ్ళారు ప్రియులారా. through pleasing God only, ప్రభువా, God went to Jairus' home. ప్రభువా నీవు నా ఇంటికి రాయ్యా. Jesus, please came to my home. ప్రభువా నా హృదయంలోకి రాయ్యా. Jesus, please came to my నా home. కుటుంబంలో అద్భుతాలు చేయయ్యా Please do miracles in my అని life. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో Through like this, when you pray, నీ కుటుంబంలో యేసయ్య అద్భుతాలు చేయునుగాక. he will do miracles in your ఆయన family. ఆయన యందు నమ్మికుంచండి ప్రియులారా. Only believe in him. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. Those who are believe in him, all things are possible. ఆయన చేపను అడిగితే చేపనిచ్చే దేవుడు, If you ask fish, God will give fish only. రొట్టెని అడిగితే రొట్టెనిచ్చే దేవుడు, If you ask
bread, he will give bread. జీవాన్ని అడిగితే జీవాన్ని ఇచ్చే దేవుడు. If you ask for life, ప్రభువా నాకు స్వస్థతని అడిగితే స్వస్థనిచ్చే దేవుడు. if you ask for healthiness, he will give. అద్భుతాలు చేసే దేవుడు నా యేసయ్య. He is a miracle, wonderful Lord. ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు నా యేసయ్య. Miraculous God. ఆయన నామం గొప్ప నామం. His name is a mighty name. ఆయన నామం శక్తివంతమైన నామం. His name is a powerful name. ఆయన నామం బలమైన నామం. His name is a good name. ఆయన నామం గొప్ప నామం. His name is a mighty name. యాయిరు నమ్మిక మాత్రం ఉంచమన్నాడు ప్రభు. Jairus, only believe, be not be afraid. యాయిరుకి అక్కడ నిరుత్సాహం కలిగిందేమో, Anything may be happened to Jairus. కానీ యాయిరుని బలపరిచాడు యేసయ్య. Jairus believed God's word. ఇప్పటి వరకు వాక్యమైన దేవుని బిడ్డ, Those who listen this word, నువ్వు బలపరచబడ్డావని నేను నమ్ముతున్నానని సేవకునిగా, I believe that you will lead by this word నువ్వు of God. దీవించబడ్డావని నేను నమ్ముతున్నాను I believe యేసు that you నామములో. are blessed through this word of God. నువ్వు ఆశీర్వదించబడ్డావని నేను ఆయన సేవకునిగా నమ్ముతున్నాను. I believe that you are blessed through this word of God. అలలపైన యేసు టీవీ ప్రోగ్రాం ద్వారా నీ కుటుంబాన్ని దీవించాలని నేను నమ్ముతున్నాను. I believe that God bless your family through this ప్రపంచ TV program. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క అలలపైన యేసు టీవీ ప్రోగ్రాం దేవుడు దీవించాలని నమ్ముతున్నాను. I believe that God bless this Alalpainasa TV program throughout the world. ఎంతో మంది మరణ మంచాల మీద ఉన్నవారిని దేవుడు లేపాడని నమ్ముతున్నాను. I believe that those who are laid on the bed, I believe that God raised them. ఆయన బలమైన అభిషేకం మీ మీదకి వచ్చును గాక. His mighty presence came to in your lives. యేసు నామములో నీకు స్వస్థత కలుగును గాక. Jesus' name miracles will happen in your life. యేసు నామములో నీకు ఆరోగ్యము కలుగును గాక. Jesus' name healthiness came to in your life. యేసు నామములో నీ బంధకాలు తప్పబడును గాక. In Jesus' name every bondages will shut down in Jesus' name. యేసు నామములో నీకు అద్భుతాలు నీ జీవితంలో జరుగును గాక. In Jesus' name many miracles happen in your life. యేసు నామములో నీ బలహీనత ఇప్పుడే వెళ్ళిపోవును గాక. In Jesus' name your sickness will go on away. యేసు నామములో దుష్ట శక్తులారు యేసు నామములో వెళ్ళిపోవును గాక. In Jesus' name every Satan powers will go away. అనేక సంవత్సరాల నుంచి మంచం మీద వారు యేసు నామములో నడుచును గాక. Those who are in bed for many of the ఓరా షబాబా రికాబారా బాబా. walk in Jesus' name. థాంక్ యూ మాస్టర్. Thank you, Jesus. ప్రైజ్ ద లార్డ్. Amen. Praise the Lord. దేవానికి స్తోత్రం. God, we praise you, Lord. యేసయ్యానికి స్తోత్రం. Jesus, we praise you, Lord. యేసయ్యానికి స్తోత్రం. Jesus, we praise you, Lord. ప్రార్థించుకుందాం. Let us pray. ప్రార్థన. Pray. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, Our loving heavenly Father, we యేసయ్య. praise you, Lord. యేసయ్యా మీకు వందనాలు. Jesus, we praise you, Lord. అవును ప్రభువా, Yes, Lord. మా జీవితాలు అద్భుతాలు చేసావు. Yes, Lord, you did miracles in our life. యాయిరు కుటుంబాలు అద్భుతం చేసావు. You did miracle in Jairus' family, Lord. అలలపైన యేసు టీవీ ప్రోగ్రాం చూసిన కుటుంబాల జీవితాల అద్భుతాలు జరుగును గాక. Those who are watching Alalpainasa TV program, Lord, do miracles in their lives, Lord. ప్రతి కుటుంబం యేసు నామములో దీవించబడును గాక. Every family will bless in Jesus' name, Lord. అయా నా బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. Lord, be my daughter healed in your name, Lord. యేసయ్య, ఎంతమందో కృంగిన స్థితిలో ఉన్నారు. Yes, Lord, many of them are suffering with burdens, Lord. వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నా. Please live them, Lord. వారి కుటుంబాల్లో మీ అద్భుతాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నా. Yes, Lord, do miracles in their lives. అనేక కుటుంబాలను రక్షించమని ప్రార్థన Yes, చేస్తున్నా. Lord, please save many families, Lord. థ్యాంక్ యూ మాస్టర్. యేసయ్యా వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Yes, Lord, we నిన్ను praise you. బతిమాలుకుంటున్నాను తండ్రి. Yes, Lord, we are pleasing you, Lord. నిన్ను బతిమాలుకుంటున్నాను దేవా. Lord, we are pleasing you, Lord. అయ్యా, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది నీ బిడ్డలు నాయన అనేక బంధకాల్లో ఉన్నారు తండ్రి. వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. Yes, Lord, many of them are in many bondages throughout the world, Lord. Please release them from their bondages, Lord. అయ్యా, కుటుంబాల్లో ప్రభు యవనస్తులు దారి తప్పి Yes, తల్లిదండ్రుల మాట వినకుండా లోకానుసారంగా జీవిస్తున్న వారికి ప్రభు yes, Lord. వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. Yes, Lord, many of the young people are suffering with many bondages, Lord. Please release them from that bondages. ప్రతి ఒక్కరిని యేసయ్య యేసు నామములో దీవించమని ప్రార్థన In చేస్తున్నా. Jesus' name, I'm blessing all people, Lord. Please bless them, Lord. మీరు నాకు ఇచ్చిన అధికారం బట్టి మీ సేవకునిగా ప్రతి ఒక్కరిని యేసు నామములో దీవిస్తున్నాను. Yes, Lord, through your power, I bless all of them people, Lord. ప్రతి బంధకాలు యేసు నామములో ఇప్పుడు తెంపబడును గాక. Every bondage shall go away in Jesus' name. ప్రతి వ్యాధి యేసు నామములో ఇప్పుడు విడుదల కలుగును గాక. Every sickness will go away in Jesus' name. ప్రతి దుష్ట శక్తి యేసు నామములో విడుదల కలుగును గాక. Every Satan power will go away in Jesus' name. ప్రతి అనారోగ్యము యేసు నామములో ఆరోగ్యం వచ్చును గాక. Every sickness will go wipe out away from every body. ప్రతి ఒక్కరు యేసు నామములో నడుచును గాక. Every man should live in Jesus' name.
అలలపై నా యేసు టీవీ ప్రోగ్రామ్ నూరంతలుగా దీవించినందుకు నీకు స్తోత్రాలు. Yes Lord, we thank you, we praise you Lord for blessing. గర్భఫలం లేని వారికి యేసు నామములో గర్భఫలం కలుగును గాక. Those who are suffering without having children, their wombs will release in Jesus name. ఉద్యోగం లేని వారికి యేసు నామములో ఉద్యోగం వచ్చును గాక. Many of them are getting jobs, those are not getting job in their life. మగవారు యేసు నామములో మాట్లాడును గాక. Many deaf people will speak in Jesus name. చెవిటి వారు యేసు నామములో వినును గాక. Many deaf people will hear in Jesus name. ఈడిపోయిన భార్య భర్తలు యేసు నామములో ఒకటవును గాక. Many of the wives and husband are be one part in Jesus name. భార్య భర్తలు పిల్లలు అందరూ యేసు నామములో ఒకటవును గాక. In Jesus name all the children and family alive in Jesus name. మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ All glory, honor and praise to you Lord. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. Praising you, asking in Jesus name. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మా చిరునామా అలలపైన నా యేసు, పాస్టర్ అవుట్టుపల్లి రమేష్ పాల్ గారు, క్రౌన్ మినిస్ట్రీస్, అల్లాపురం పోస్ట్, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా, పిన్ కోడ్ 521101. మా ఫోన్ నెంబర్స్ 9948819422.